రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వకృపానిధి కలిగిన గొప్ప దేవ, సర్వాంతర్యామి, సార్వభౌముడా, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నామేసయ్యా. గొప్ప దేవ, ఉదయకాలము మొదలుకొని సాయంకాలం వరకు మాకు తోడై మమ్మల్ని నడిపించినందుకు వందనాలు, స్తోత్రాలు యేసయ్యా. ప్రతి అవసరత, ప్రతి అక్రత మీ నామంలో తీర్చి తండ్రి మాకు కావలసిన సమృద్ధిని మాకు దయచేసినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. తండ్రి, నీ పోషణ చేత దినదినము మమ్మల్ని పోషిస్తూ రక్షిస్తున్నందుకు వందనాలు యేసయ్యా. మేము మా బలము, శక్తి, యుక్తులను బట్టి రక్షించబడలేదు, కేవలము నీ కృప కనికరముల చొప్పున రక్షించబడి ఉన్నాము తండ్రి. స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. తండ్రి, మేము చేసే పనుల్లో, ప్రయత్నాల్లో, మా ప్రయాణాలన్నింటిలో మాకు తోడై క్షేమముగా నడిపించినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. గొప్ప దేవ, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 26వ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. అవును యేసయ్యా, మేము తండ్రి బంధువులపైన, స్నేహితులపైన, నాయకులపైన ఆధారపడ్డప్పుడు మాకు సరి అయిన సమాధానము రాదు, సరి అయిన సమాధానము ఇవ్వరు. కానీ యేసయ్యా, మేము మీ మీద ఆధారపడినట్లయితే తండ్రి, మేము ఎప్పటికీ ఎన్నటికీ మోసపోము. మోసము చేయని గొప్ప దేవుడవుగా, సహాయము చేసే గొప్ప దేవుడవుగా మాకున్నందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. తండ్రి, ఏ అపాయంలో చిక్కబడకుండా తండ్రి మమ్మల్ని కాపాడుతానని సెలవిచ్చావు తండ్రి. స్తోత్రాలు, ఆపదలో ఆదుకునే గొప్ప దేవుడవుగా మాకున్నందుకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. యేసయ్యా, ఈ రాత్రికాల ప్రార్థనలో ప్రతిరోజు ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ సమయంలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. వారికి కావలసిన సమాధానమును దయచేయండి. వారు ఇరుకు ఇబ్బందుల నుండి విశాలతను కలుగజేయగలిగిన గొప్ప దేవుడవు గనుక స్తోత్రాలు యేసయ్యా. వారి సమస్యల నుండి విడిపించండి తండ్రి. వారి హృదయంలో ఏ ఆలోచనలు ఉన్నాయో మీకు తెలుసు యేసయ్యా. వారి ఆలోచనలు సఫలపరచండి, వారి ఉద్దేశములు సఫలపరచండి తండ్రి. తోడై ఉండండి దేవా, వారి కుటుంబాలకును తోడై ఉండమని ప్రార్థించుచున్నాను తండ్రి. గొప్ప దేవా, ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆశీర్వదించండి, దీవించండి తండ్రి. మహోన్నతమైన రాజా, నీ ప్రియ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. ఎంతో మంది అనారోగ్యంతో తండ్రి ఉన్నారు. ఈ వర్షాకాల సీజన్లో తండ్రి ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి తండ్రి. అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి, ముట్టండి, స్వస్థపరచండి, బాగు చేయండి తండ్రి. గొప్ప దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్న. ఆర్థిక ఇబ్బందులు, అప్పు బాధలు ఉన్న వారిని లేవనెత్తండి తండ్రి. మహోన్నతమైన రాజా, యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. యవనీర్చులకు ప్రభ, యవన ఆలోచనలకు లోను కాకుండా ఆత్మీయంగా ప్రభ ఈ పాపంతో నిండిన లోకంలో జీవిస్తున్నారు గనుక ఆత్మీయంగా ఫలించలాగిన సహాయం చేయండి. మీ భయభక్తులు వారికి నేర్పించండి తండ్రి. పరిశుద్ధుడు అయిన రాజ్యాన్ని గర్భఫలం లేని ప్రతి దంపతులను జ్ఞాపకం చేసుకోండి. చక్కటి బహుమానాలను వారికి దయచేయమని ప్రార్థించుచున్నాను తండ్రి. యేసయ్యా, అలాగే దేవా, పెళ్లి కాని యవ్వన బిడ్డలు ఎంతో మంది ఉన్నారు తండ్రి. వారికి కావలసిన సాటి అయిన సహాయమును మీరు దయచేసి మీ నామంలో ఘనముగా వివాహము జరుగులాగున సహాయము చేయమని ప్రార్థించుచున్నాను తండ్రి. గొప్ప దేవ, కుటుంబాల మధ్య గొడవలతో, కలహాలతో అనేక కుటుంబాలు, భార్యాభర్తల మధ్య సమాధానము లేక, ఇరుగు పొరుగు వారి మధ్య, రక్త సంబంధికుల మధ్య సమాధానము లేక ఎన్నో కుటుంబాలు ద్వేషాలతో, కక్షలతో నిండి ఉన్నాయి యేసయ్యా. తండ్రి, అలాంటి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి, క్షమించండి. వారు క్షమించుకొని ఒకరినొకరు అర్థం చేసుకొని తండ్రి ప్రేమ కలిగి ఉండుటకు సహాయం చేయమని ప్రార్థించుచున్నాను. నీ కృప చూపించండి తండ్రి. గొప్ప దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. తండ్రి, అలాగే దేవా,
నీ పరిచర్య చేస్తున్న ప్రతి సేవకులకు మీరు తోడై ఉండండి. మీ పరిచర్యను మరింతగా విస్తరించలాగున సహాయము చేయమని ప్రార్థించుచున్నాను తండ్రి. మహోన్నతమైన రాజా, ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి, దీవించండి. నూతన సంవత్సరంను వారికి దయా కిరీటముగా అనుగ్రహించినందుకు స్తోత్రాలు. యేసయ్య, నూతన సంవత్సరంలో నూతన ఆలోచనలతో ప్రభా వారు విజయాలు పొందుకునేలాగున సహాయము చేయమని ప్రార్థించుచున్నాను తండ్రి. గొప్ప దేవ, ఈ రాత్రికాల సమయంలో ప్రయాణంలో ఉంటున్న బిడ్డలకు తోడై ఉండండి. యేసయ్య, నైట్ డ్యూటీ చేస్తున్న ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండండి తండ్రి. ఏ పనుల్లో ఉన్నారో తండ్రి వారిని తోడై ఉండండి, వారిని కాచి కాపాడండి తండ్రి. గొప్ప దేవ, మా భారతదేశం తెలుగు రాష్ట్రాలను, ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేశం చుట్టూ ఉన్న సైనికులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి, తోడై ఉండండి తండ్రి. వారికి కావలసిన ఆరోగ్యమును దయచేయండి దేవా. అలాగే యేసయ్య, అధికారులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు పరిపాలిస్తున్న పరిపాలన ప్రభా సమపాలనగా ఉండుటకు సహాయము చేయండి తండ్రి. ప్రజలందరూ సమాన దృష్టితో చూచుటకు వారికి అట్టి జ్ఞానమును అనుగ్రహించండి, ఆరోగ్యమును దయచేయండి తండ్రి. దేవా, తోడై ఉండమని యేసయ్య పడుకొని చుండగా తోడై ఉండండి తండ్రి. ప్రశాంతమైన నిద్రను దయచేయండి. దుష్టులు, దుర్మార్గ, సాతాను సంబంధులు వేసే ప్రతి పన్నాగం, ఎత్తుగడ నుంచి మమ్మల్ని విడిపించండి. మా బిడ్డల చుట్టూ, మా కుటుంబం చుట్టూ, మా రూము చుట్టూ, మా ఇంటి చుట్టూ, మా స్థలము చుట్టూ తండ్రి ప్రత్యేకమైన దేవదూతల సైన్యంని కంచెగా ఉంచండి. రేపటి గూర్చి మమ్ము సిద్ధపరచమని, తోడై నడిపించమని పరిశుద్ధుడు నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.